వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో తండేల్ ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూ చెప్తాను. ఈ సినిమా రివ్యూ చెప్పే ముందు ఈ సినిమాకి నేను ₹250 టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ ₹250కి ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందనేది నేనైతే వీడియో ఆఖరిలో చెప్తాను. అలాగే మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయిందని కూడా కామెంట్ చేయండి. తండేల్ సినిమా ఎలా ఉందంటే, చాలా రోజుల తర్వాత మనకి కథ ఇవిని పక్కన పెడితే ఫస్ట్ దేవిశ్రీ ప్రసాద్ గారి గురించి చెప్పుకోవాలి. ఒక సినిమా నచ్చడానికి మనకు రకరకాల కారణాలు అయితే ఉంటాయి. కానీ సినిమా మొత్తం బతకడానికి, ఆ సినిమా నడవడానికి కూడా ఒకే ఒక కారణం ఈ సినిమాలో అయితే మొదటగా అయితే దేవిశ్రీ ప్రసాద్ గారిని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫుల్ లెంత్ తను 100% కాదు 200% అయితే తన యొక్క పనితనాన్ని అయితే చూపించారు. మామూలుగా దేవిశ్రీ ప్రసాద్ గారి సినిమాల గురించి మాట్లాడుకుంటే గతంలో వర్షం కావచ్చు, నువ్వే నువ్వే కావచ్చు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి. అంటే వాటి గురించి ఎందుకు చెప్తున్నానంటే, వాటిల్లో ఆ సాంగ్స్ ఉంటాయి కదా, ఆ ఎమోషనల్ సాంగ్ ని ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకుంటూ అక్కడక్కడ ఆ పాటని లేపుతూ సిచ్యువేషన్ తగ్గట్టు ఎమోషన్ గా కావచ్చు, అలా రొమాంటిక్ గా కావచ్చు, ఆ పాటని రకరకాలుగా వాడుకుంటూ ఆ కలిగించే ఆ ఫీల్ అయితే ఉంటది, చాలా చాలా బాగుంటది. ఈ మధ్య కాలంలో అయితే ఎవరు అంత బాగా అయితే చేయట్లేదు. చాలా రోజుల తర్వాత మళ్ళా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ పాటని అయితే వాడుకుంటూ, ఇందులో చిట్టి తల్లి అనే పాటని వాడుకుంటూ అక్కడక్కడ దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా వాడుకుంటూ సినిమాని అయితే లేపిన విధానం అయితే మాత్రం వండర్ఫుల్ అని చెప్పొచ్చు. సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఆ పాటతో అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. ఎక్కడ ఎలా ఎంతలో వాడి ప్రేక్షకుల నుంచి ఎమోషన్ సినిమాలోనే కాదు, సినిమాలో కనిపించే ఎమోషనే కాదు, మనలో ఎమోషన్ కూడా మన జ్ఞాపకాలు తట్టి లేపేంత విధంగా అయితే మ్యూజిక్ అయితే ఉంది. మ్యూజిక్ పరంగా సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారు లేనిది ఈ సినిమా లేదని చెప్పొచ్చు. తర్వాత విషయానికి వస్తే సాయి పల్లవి గారు, తను రెగ్యులర్ గా ఎప్పటిలాగే చాలా న్యాచురల్ గా అయితే సినిమా అంతా తను ఏడుస్తూనే ఉంటుంది. నాకైతే ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఏందబ్బా ఇది ఎంతసేపు ఏడుపు సీన్లే చూపిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ రిపీటెడ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఎలా అంటే హీరో వేటకి వెళ్తుంటాడు, వస్తుంటాడు, వచ్చిన తర్వాత హీరోయిన్ ఆ లైట్ హౌస్ కలుసుకుంటారు, అలాగే దేవుడు దండం పెట్టుకుంటారు, తర్వాత మళ్ళా హీరో వేటకి వెళ్తుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఈ సీన్స్ అయితే రిపీటెడ్ గా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ ఉన్నాయి. నాకేమనిపించింది అంటే, ఏంది ఇది చూపించిందే చూపిస్తున్నారు, ఏంది ఈ సాయి పల్లవి గారి చేత ఏడిపించిందే ఏడిపిస్తున్నారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ లో ఎంటర్ అయిందో, సెకండ్ హాఫ్ ఆ పాకిస్తాన్ ఎపిసోడ్ అది స్టార్ట్ అయిన తర్వాత సినిమా క్లైమాక్స్ కి వచ్చే కొద్దీ ఆ ఎమోషన్, ఏదైతే నేను ఫస్ట్ హాఫ్ లో ఈ ఏడుపు సీన్లు ఏంది అనుకున్నాను కదా, అదే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ప్లస్ అయిందని చెప్పొచ్చు. చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో నాగ చైతన్య గారి నటన కూడా ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. వాళ్ళ యొక్క ఎమోషన్ సీన్స్, వాళ్ళ యొక్క పేరు కావచ్చు, చాలా అయితే బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు, సినిమా క్లైమాక్స్ చివర ఒక అరగంట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ నటన కావచ్చు, చాలా అయితే వండర్ఫుల్ గా అనిపించింది. సినిమాలో ఇది ప్లస్ పాయింట్స్ గా ఇవి చెప్పుకుంటే, మైనస్ పాయింట్స్ అంటే ఏం లేదు. అంటే సినిమా పెద్దగా మనకి ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తుంది. తర్వాత ఏంటి, ఈ సీన్ తర్వాత ఇదే ఉండొచ్చు మనకి అనిపిస్తుంటది. అదే విధంగా అయితే సినిమా అయితే జరుగుతుంటుంది. కానీ ఇందులో మేజర్ గా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ వచ్చేది మాత్రం ఎమోషన్ అనే చెప్పొచ్చు. ఇందులో సరదా సన్నివేశాలు కానీ ఇలాంటివి అయితే ఏం లేదు. సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ఒకే ఎమోషన్ మీద అయితే సినిమా వెళ్తూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సరదా సన్నివేశాలు, హీరోయిన్ మధ్య ఆట పట్టిస్తాను, ఇలాంటివి అయితే ఏమి ఉండవు. అయినప్పటికీ ఈ 2.5 గంటల సినిమాని చాలా ఎమోషనల్ గా అయితే మనల్ని కట్టిపడేస్తుంది. మనం చూడడానికైతే చాలా బాగుంది. జరిగిన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది. కాబట్టి మనం స్టోరీలో పెద్దగా తప్పు ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. కానీ మనం చూపించిన విధానంలో కొంచెం మనం ఊహాజనితంగా ఉందని తప్ప పెద్దగా అయితే మనకైతే తప్పులు అనిపించలేదు. ప్రజెంట్ ఈ సినిమా ఎవరికి బాగా కనెక్ట్ అవుతుంది అంటే యూత్ కి అయితే కనెక్ట్ అవుతుంది. అలాగే ఎవరైతే దూరంగా ఉంటూ, ఎవరైతే ప్రేమికులు దూరంగా ఉంటూ గడుపుతుంటారో వాళ్ళకైతే ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ సినిమాలో అయితే మనకి ఈ సినిమాల సన్నివేశాలు చూస్తున్నప్పుడు మనం ఏదో ఒక సన్నివేశంలో మన ఫ్లాష్ బ్యాక్లు అయితే మనకు కూడా ఖచ్చితంగా అయితే వెలుగుతాయి. అట్లా ఉంది ఈ సినిమా అయితే. చందు మొండెడ్డి గారు చాలా ఎక్సలెంట్ గా అయితే మంచి కథనైతే తీశారు, మంచి ఎమోషనల్ స్టోరీ అయితే తీశారు. ఖచ్చితంగా సినిమా అయితే వాచబుల్ సినిమాలను ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్కడ కూడా మనల్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు కానీ, మనకి ఇసుగు చెందించే సన్నివేశాలు కానీ లేదు. సినిమా చక్కగా ఉంది, చాలా చూడొచ్చు. ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ సినిమాకైతే వాళ్ళకైతే చాలా చాలా బాగా నచ్చుతుంది. సినిమాని సెకండ్ టైం కూడా చూడొచ్చు. వాళ్ళని చూసుకుంటే నాకైతే ఈ సినిమాకి నేను
రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకు ఈ 250 రూపాయలకి నాకైతే దాదాపు 200 రూపాయల ఎంటర్టైన్మెంట్ అయితే గిట్టుబాటు అయింది. మీకు సినిమా చూస్తుంటే, మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎంత ఎంటర్టైన్మెంట్ గిట్టుబాటు అయింది అనేది కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.